హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీ షార్ట్ స్టోరీస్. చాలామంది పెద్దవాళ్ళు పిల్లలు అల్లరి చేసినప్పుడు లేకపోతే చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు కొడుతూ ఉంటారు. అస్తమానం కొడుతుంటే వాళ్ళు మొండివారుగా తయారవుతారే తప్ప వాళ్ళు తప్పేది ఒప్పేది తెలుసుకోరు. కాబట్టి నేనేమంటానంటే అస్తమానం కొట్టి వాళ్ళని మొండివారుగా తయారు చేసే కంటే వాళ్ళని ప్రేమగా దగ్గరకు తీసుకొని మంచిగా చెప్తే వింటారు అనేది నా ఒపీనియన్. ఖచ్చితంగా వింటారు. దానికి ఎగ్జాంపుల్ ఒక చిన్న కథ చెప్తా. ఏంటంటే ఒక ఊరిలో ఒక వ్యాపారి తనకు ఉన్న ఒక గాడిదని తీసుకొని రోజు దాని మీద బట్టలు మూట పెట్టి ఊరంతా తిరిగి బట్టలు అమ్ముకుంటాడు. అయితే పాపం ఆ వ్యాపారితో పాటు అది కూడా ఊరంతా తిరుగుతుంది. మధ్యలో ఇతను ఏం చేస్తాడంటే అలసిపోయినప్పుడల్లా తనని కూడా మొయ్యమని ఆ గాడిదని ఫోర్స్ చేస్తాడనమాట. పాపం అది ఒక పక్క బట్టల మూట వ్యాపారిని మొయ్యలేక మొరాయిస్తే తంతుంటాడు. ఇంకా అది కదలకపోతే ఒక దెబ్బ, గబగబా నడవకపోతే ఒక దెబ్బ, అట్లా చిన్నదానికి పెద్దదానికి దాన్ని కొడుతూ ఉంటే పాపం అది సాయంత్రానికి ఆ నొప్పులు తట్టుకోలేక ఒళ్ళంతా నొప్పులు వచ్చేసి ఉదయాన్నే లేవలేకపోయేది. మళ్ళీ ఉదయాన్నే అతను రెడీ అయ్యి వచ్చి పద అనేసరికి లేవలేకపోయేసరికి కర్ర తీసుకొని ఇంకా 4 తంతాడు. టైం అయిపోతుంది, వ్యాపారానికి ఆలస్యం అయిపోతుంది, పద అని చెప్పి దాన్ని అస్తమాన అలా కొడతా ఉంటే ఈ గాడిద ఏం చేస్తుంది, ఇలా ఉందా నీ పని, నేను నీ దగ్గర పని చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి ఒకరోజు వ్యాపారం అంతా అయిపోయి ఆ వ్యాపారి ఇంటికి తీసుకొచ్చి గాడిదని బట్టల మూట తీసుకొని లోపలికి వెళ్ళి దాన్ని వదిలేస్తాడు బయట. అంటే రెస్ట్ తీసుకోమని వదిలేస్తాడు. ఆ ఒళ్ళు నొప్పులతోటి ఇక ఉదయాన్నే మళ్ళీ తప్పదు నాకు అని చెప్పి వ్యాపారిని ఇంట్లోకి వెళ్ళనిచ్చి చిన్నగా అడవిలోకి వెళ్ళిపోయి బాబు నాకు ఈ పీడ వదిలిపోయింది, నీ దగ్గర నేను బ్రతకలేనని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయిన గాడిద ఒకరోజు మార్నింగ్ లేచి ఇతను చూసేసరికి గాడిద కనిపించదు, మొత్తం దేవులాడతాడు, కనిపించదు. ఆ గాడిద ఒకరోజు 2 రోజులు గడిచిపోయినాయి, దానికి కూడా అడవిలో ఆహారం అందక అది కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలానే వెనక్కి రావడం దానికి ఇష్టం ఉండదు. తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ఈ దెబ్బలు నేను తినలేనని చెప్పి అది అలాగే ఉండిపోద్ది అనమాట. అయితే ఈ వ్యాపారి 2 రోజులు 3 రోజులు చూసి వ్యాపారంలో నష్టం, అంటే గాడిద లేకపోయేసరికి వ్యాపారానికి వెళ్ళట్లేదు, అలా అని అతనికి వ్యాపారం జరగకపోతే నష్టం కదా. అలా మనం ఈ 3 రోజుల నుండి ఎంతో వ్యాపారం పోయింది, ఇలా కాదని చెప్పి 2 మనుషుల్ని డబ్బులు ఇచ్చిపెట్టి ఊరంతా వెతికిస్తాడు, అడవిలోకి పంపిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, వెతికి ఆ గాడిదని పట్టుకొస్తారు. అది లోపలికి రావడానికి మొరాయిస్తుంది అనమాట. అప్పుడు ఆ వ్యాపారికి అర్థమవుతుంది గాడిద లేకపోతే నష్టం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అని అతను ఆలోచించి, అరే నేను దీన్ని కొట్టబట్టి ఇది నా దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు కాబట్టి దీన్ని ఇలా కాదు అని తనలో తనే ఆలోచించుకొని గాడిద దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి దాన్ని నేను ఇంకెప్పుడు నిన్ను కొట్టను అని చెప్పి దానికి చక్కగా 3 పూట్ల దానికి సరిపడా తిండి పెట్టి దాన్ని ప్రేమగా చూసుకుంటూ దాని సహాయంతో వ్యాపారం చేసుకుంటాడు. అప్పటి నుంచి గాడిద కూడా హుషారుగా పనిచేయటం మొదలు పెడుతుంది. ఎందుకు, తనను అంత బాగా చూసుకునే యజమానికి మరి తన రుణం తీర్చుకోవాలి కదా. కాబట్టి అది జంతువైనా కూడా దానికి చక్కగా ఆలోచించి జాగ్రత్తగా ఆ వ్యాపారికి సహాయంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? ఎవరైనా పిల్లలైనా అంతేనండి, ఎవరైనా కూడా మనం కొట్టి వాళ్ళని దారికి తెచ్చుకునే కంటే తెచ్చుకోవాలని ప్రయత్నిస్తే అది జరగదు, 100% జరగదు. అది విపరీతానికి దారితీస్తుంది ఖచ్చితంగా. అప్పుడు కూడా మనమే బాధపడాలి. కాబట్టి అవన్నీ ఆపేసి చక్కగా పిల్లల్ని దగ్గరకు తీసుకొని ప్రేమతో చెప్పండి. వాళ్ళు చేసిన పని వల్ల జరిగే నష్టం ఏంటో వాళ్ళకి చెప్పండి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటో వాళ్ళకి మంచిగా చెప్పండి. ఇంకొకసారి అదే పని చేశారనుకోండి మళ్ళీ చెప్పండి. పేషెన్సీ పిల్లల కంటే
పెద్దవాళ్ళకి ఎక్కువ ఉండాలి. పిల్లల్ని మనం అప్పుడే తెగ ఇంత వయసులో కూడా మనకు లేని పేషెన్సీ పిల్లలకు ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో, పిల్లల్లో ఆలోచన శక్తి పెరిగినప్పుడు పేషెన్సీ వస్తుంది, తప్పకుండా ఓర్పు అనేది వస్తుంది. అది ఫస్ట్ మనలో ఉండాలి. మనలో పేషెన్సీ ఉండాలి. ఓర్పుగా మనం దాన్ని వాడేదో పగలగొట్టాడు, లేకపోతే ఇంకేదో చేశాడు, ముందు మనం దాన్ని తమాయించుకొని దానివల్ల జరిగిన నష్టం ఏంటో వాడిని దగ్గరికి తీసుకొని వివరంగా చెప్పాలి. ప్రేమతో చెప్తే ఖచ్చితంగా వింటారు. ఒకసారి కాకపోతే 2 సార్లు 3 సార్లు, మన పిల్లలే కదా. అలా కొట్టి కొట్టి వాళ్ళని మనం మొండి వాళ్ళగా తయారు చేస్తే రేపొద్దున దేనికైనా దారితీస్తుంది. కాబట్టి పిల్లలకి ప్రేమతో చెప్పండి, కొట్టకుండా చెప్పండి. దెబ్బలు వేయటం వల్ల నష్టమేమి లేదండి. దెబ్బలు వేయటం వల్ల వాళ్ళు వ్యతిరేకంగా, అంటే ఇంకా దాన్ని మైండ్లో నెగటివ్నెస్ పెంచుకుంటారు. చిన్న తప్పే కదా మనం కొట్టింది అనుకుంటాం. కొట్టంగా వాడిలో ఆ నెగటివ్నెస్ పెరిగిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది. ఆ ద్వేషం నానా రకాలుగా కారణమవుతాయి, చాలా అనర్థాలకు దారితీస్తాయి. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రేమగా చెప్పడం అలవాటు చేసుకోండి, ఖచ్చితంగా వింటారు. నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.